మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? థియేటర్లో డిజాస్టర్ అయిన సినిమా, కానీ ప్రొడ్యూసర్ మాత్రం నష్టపోలేదు. ఇది ఎలా సాధ్యం? అసలు నిజం ఏంటంటే, ఇప్పుడు సినిమాల అసలు డబ్బు థియేటర్లో కాదు, ఓటీటీలో తిరుగుతోంది. ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్ ఒక సినిమాకి కోట్లలో డబ్బు ఎలా ఇస్తాయో సింపుల్గా చూద్దాం. ఇప్పుడున్న రోజుల్లో సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది కేవలం బాక్సాఫీస్ కలెక్షన్స్ కాదు. అసలు గేమ్ ఓటీటీ రైట్స్. చాలా సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వకముందే ఓటీటీకి అమ్ముడైపోతాయి. దీన్నే ప్రీ రిలీజ్ ఓటీటీ డీల్ అంటారు. ఒక సింపుల్ ఉదాహరణ, ఒక సినిమా బడ్జెట్ 50 కోట్ల రూపాయలు అనుకుందాం. హీరో క్రేజ్ చూసి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ 40 కోట్లకు రైట్స్ కొనేసింది. అప్పుడు థియేటర్ రిస్క్ కేవలం 10 కోట్లే. సో సినిమా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ పూర్తిగా నష్టపోడు. అందుకే థియేటర్లో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో ట్రెండింగ్లో ఉంటాయి. నెట్ఫ్లిక్స్కి కావాల్సింది పెద్ద రేంజ్ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్, యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, స్టార్ హీరో సినిమాలు. నెట్ఫ్లిక్స్ ఒక సినిమాకి 50 నుంచి 100 కోట్ల వరకు డీల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క పెద్ద సినిమా వస్తే ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అమెజాన్ ప్రైమ్ స్టైల్ వేరు. వాళ్ళకి కావాల్సింది ఫ్యామిలీ కంటెంట్, రిపీట్ వాచ్ విలువ. ఇంట్లో అందరూ కలిసి చూసే సినిమాలు అమెజాన్కి చాలా ఇష్టం. సాధారణంగా 20 నుంచి 40 కోట్ల రేంజ్ డీల్స్ ఎక్కువ. థియేటర్ రిజల్ట్తో సంబంధం లేకుండా ఓటీటీలో సేఫ్ అవుతున్న సినిమాలు ఇక్కడ ఎక్కువ. హాట్స్టార్కి కావాల్సింది మాస్ ఆడియన్స్, టీవీ చూసే ఫ్యామిలీస్, స్పోర్ట్స్ ఆడియన్స్, మాస్ హీరో ఫ్యాన్స్. అందుకే మాస్ సినిమాలకి హాట్స్టార్ భారీ డీల్స్ ఇస్తుంది. స్టార్ హీరో ఉన్నాడంటే డీల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. చిన్న బడ్జెట్ సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం మొత్తం బడ్జెట్ వెనక్కి వస్తోంది. కంటెంట్ కొత్తగా ఉంటే చాలు. థియేటర్ కలెక్షన్స్ జీరో అయినా ఓటీటీ డీల్ వల్ల ప్రొడ్యూసర్ సేఫ్. అందుకే ప్రతి వారం ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ ఒక సేఫ్టీ నెట్ అయిపోయింది. ఇప్పుడు సినిమా హిట్ లేదా ఫ్లాప్ ఒక్క బాక్సాఫీస్ మీద కాదు, థియేటర్, ఓటీటీ, డిజిటల్ డీల్స్ మూడూ కలిపి సినిమా ఫేట్ డిసైడ్ అవుతోంది. అసలు డబ్బు తిరిగేది ఓటీటీలోనే. థియేటర్లో ఫ్లాప్ అయినా ఓటీటీలో సూపర్ హిట్ అవ్వడం ఇప్పుడు కొత్త విషయం కాదు. రియల్ మనీ గేమ్ ఓటీటీ చేతుల్లో ఉంది. మీకు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇష్టం? నెట్ఫ్లిక్సా, అమెజాన్ ప్రైమా, హాట్స్టారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి సినిమా బిజినెస్ సీక్రెట్స్, ఓటీటీ మనీ గేమ్, ఫేక్ హైప్ లేని అనాలిసిస్ కోసం మిస్టర్ శివ అప్డేట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.